మనకి ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి సంబంధించి జిల్లా కోర్టు పరిధిలో ఉన్నటువంటి స్టీనోగ్రాఫర్ గ్రేడ్ టీకి సంబంధించినటువంటి రిజల్ట్ అనేది ప్రొవిజనల్ లిస్ట్ అనేది మనకి ఈరోజు అఫీషియల్ వెబ్సైట్లో చూడండి డేటు 37/7/2026న రిలీజ్ చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ అనేది మనకి రిలీజ్ ఎప్పుడైందంటే 2025న మే నెలలో రిలీజ్ చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ఎలిజిబుల్ క్యాండిడేట్స్కి కాలింగ్ లెటర్స్ అనేది స్కిల్ టెస్ట్ సంబంధించింది పంపించారు. ఎప్పుడంటే డిసెంబర్ 2025 మనకి 19వ తేదీన ఎవరెవరైతే ఈ స్టీనోగ్రాఫర్ గ్రేడ్ 3కి 2025న అప్లై చేశారో వాళ్ళందరికీ కూడాను ఏ డేట్ని ఇది కండక్ట్ చేస్తారు ఎగ్జామ్ అనేది కూడా మనకి ఇన్స్టిమేట్ చేయడం జరిగింది. వీళ్ళకి సంబంధించినటువంటి స్కిల్ టెస్ట్ ఎప్పుడు కండక్ట్ చేశారంటే 2026 ఏప్రిల్ 20వ తేదీన స్టీనోగ్రాఫర్ గ్రేడ్ 3కి సంబంధించిన ఎగ్జామ్ అనేది వీళ్ళు కండక్ట్ చేయడం జరిగింది. స్కిల్ టెస్ట్ ఫర్ క్యాండిడేట్స్ ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ ఫర్ ద స్టీనోగ్రాఫ్ గ్రేడ్ 3 అని ఇవ్వడం జరిగింది. అయితే వీళ్ళకి సంబంధించినటువంటి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎప్పుడు ఉంటుంది అంటే ఈ 2026 ఆగస్టు 4వ తేదీ నుంచి ఆగస్టు 11వ తేదీ వరకు అయితే వీళ్ళు కండక్ట్ చేయడం జరుగుతుంది. వాళ్ళకి ఆ యొక్క కాల్ లెటర్లో అయితే టోటల్గా లిస్ట్ ఇవ్వడం జరుగుతుంది. అయితే దీనికి సంబంధించినటువంటి ఏ డిస్ట్రిక్ట్కి ఎవరెవరు సెలెక్ట్ అయ్యారు, ఎంతమంది సెలెక్ట్ అయ్యారు, వాళ్ళ యొక్క జెండర్ ఏంటి, వాళ్ళ యొక్క అప్లికేషన్ నెంబరు, హాల్ టికెట్ నెంబరు, క్లాసు, లోకలా నాన్ లోకలా, డేట్ ఆఫ్ బర్త్, వాళ్ళ యొక్క స్కిల్ టెస్ట్లో వచ్చినటువంటి మార్క్స్, వాళ్ళు ఏ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు ఈడబ్ల్యూఎస్కా లేకపోతే ఓపెన్ కేటగిరీ చేశారా, బీసీఏ చేశారా అనేది ఈ రకంగా మనకి టోటల్గా అయితే అఫీషియల్ వెబ్సైట్లో వాళ్ళ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా రిలీజ్ చేయడం జరిగింది. వీళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చెప్పాను కదా, మనకి ఈ యొక్క ఇయర్లోనే ఆగస్ట్ 4వ తేదీ నుంచి చేస్తారు. వాళ్ళకి కేటాయించినటువంటి డిస్ట్రిక్ట్ కోర్టుకి వెళ్ళేసి వీళ్ళు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకుంటే వాళ్ళకి ఆ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోతుంది. అయితే నెక్స్ట్ చాలామంది అయితే వెయిట్ చేస్తుంది ఏంటంటే ఏపీ హైకోర్టుకి సంబంధించినటువంటి 300 వేకెన్సీలతోకి రిలీజ్ చేశారు కదా, ఆ రిజల్ట్ గురించి చాలామంది వెయిట్ చేస్తారు. దీనికి ముందరగా కోర్టు మాస్టర్కి సంబంధించినటువంటి స్కిల్ టెస్ట్ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. ఆ స్కిల్ టెస్ట్ ఫస్ట్ మనకి కోర్ట్ మాస్టర్ రిజల్ట్ ఇచ్చిన తర్వాత ఏపీ హైకోర్టుకి సంబంధించిన రిమైనింగ్ పోస్టులు ఇవ్వడానికి ఛాన్సెస్ అయితే మనకి చాలా ఎక్కువగా అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ రిజల్ట్స్ అయితే అక్కడికి క్లోజ్ అవుతున్నాయి కాబట్టి జిల్లా కోర్టులవి నెక్స్ట్ మనకు ఉన్నది ఏంటంటే హైకోర్టుకి సంబంధించిన రిజల్ట్. ఈ ఎక్స్పెక్టెడ్ మనం ఎప్పుడు చేసుకోవచ్చు అంటే కంపల్సరీగా అయితే మనకి ఆగస్టు 10th లోపల అయితే రిలీజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకంటే మనకి ఈరోజు కొన్ని వార్తాపత్రికల్లో వచ్చిన విషయం ఏంటంటే జాబ్ క్యాలెండర్లో ఉన్నటువంటి ఆ నోటిఫికేషన్స్ కొద్దిగా లేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నదని కూడా మనకు వ్యక్తం చేయడం జరిగింది. కాబట్టి హైకోర్టుకి సంబంధించినటువంటి రిమైనింగ్ పోస్టులు ఉన్నాయి కదా రీసెంట్గా చాలామందిగా, అవి ఎక్స్పెక్టెడ్ ఎప్పుడు చేయొచ్చు అంటే మనకి నెక్స్ట్ మంత్ 10th లోపల అయితే రిజల్ట్ రావడానికి ఛాన్సెస్ ఉంది. ఓకే.